లెట్స్ డూ ఇన్స్టా వైరల్ కాంటోర్ ఫేస్ ఎట్లా ఉందో అని చెప్పి రివ్యూ చేద్దాం. దీనికైతే ఇలాంటి ఒక బాక్స్ ఇచ్చేసాడు. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఏమో ఇలాంటి కాంటోర్ ఒకటి ఉంది. సో ఇలాంటి బాక్స్లో ఇచ్చాడనమాట. ఇదే ఆ కాంటోర్ అండి, ఎంతో వైరల్ అయిన ఇన్స్టా కాంటోర్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేదానికి ఊరికనే ఇలాగ ఒక సైడ్ మాత్రం యూజ్ చేస్తానమాట, ఇంకో సైడ్ చెయ్యను. ఇది చేసినప్పుడు ఎలా ఉంటుందో లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే ఐబ్రోస్ నుంచి చేస్తున్నాను. ఒక 5 స్ట్రోక్స్ ఇచ్చి చూస్తాను ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుందా గైస్? ఇట్ సైడ్ ఎలా ఉంది అని చెప్పేది అండ్ ఇట్ సైడ్ ఎలా ఉంది అని చెప్పేసి. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఇట్ సైడ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏమో గైస్ నేనే చెప్పాలి. మొత్తానికి ఇది పని చేయడం అంటే వచ్చేసి 50-50 అని చెప్పొచ్చు. మనం ఏ జాలైన్ అలాంటివి యూస్ చేస్తే కూడా ఒక స్కల్టెడ్ వస్తుంది కదా, అట్లాంటిది నార్మల్ వస్తుంది అనమాట. సో రివ్యూని ఏం చెప్పమంటారు, బ్యాలెన్స్డ్ అని చెప్పాలి. ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ది హౌ వి వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. చేస్తాం కదా అదేలాగా. ఇది వచ్చి టేక్ 2 అనమాట. నేను ఒక ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో ఇది మళ్ళీ చేశాననమాట. ఎలా ఉంది చూద్దాం, అప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి. సో, నాకైతే ఇది బెటరే అనిపించిందనమాట. ఈసారొచ్చేసి నేను ఫుల్ ఫేస్‌కి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చేసి ఓకే, వీడియో లెంత్ పెద్దది అయిపోతుంది అని చెప్పేసి ఒక్క సైడే చేస్తున్నాననమాట. సో, అగైన్ అట్లాగే వచ్చేసి మసాజ్ చేసుకొని మనం డిఫరెన్స్ చూడాలంటే వన్ ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఒక్కసారి చేసి పెడితే అది బాగుండదు అని చెప్పేసి నేను మీకు 3 టేక్స్ తీసుకొని పెట్టాననమాట. 3 డిఫరెంట్ టైమ్‌లో. నాకు 3 టైమ్స్ అదే అనిపించిందనమాట. ఇప్పుడు నార్మల్‌గా ఉండే ఫేస్‌లో మనము ఇది మసాజ్ చేశామంటే అదొక లుక్ ఇస్తుంది కదా! అదొక రిజల్ట్ ఇస్తుంది కదా! ఆ రిజల్ట్ వచ్చేసి ఇన్‌స్టంట్‌గానే వస్తుందనమాట. సో, మనం ఎప్పుడైనా బయటకెళ్ళేతప్పుడు, లేకపోతే కాలేజ్‌కి, ఆఫీస్‌కెళ్ళేతప్పుడు అప్పుడు చేసుకొని వెళ్తే మన స్కిన్‌కి బాగా షార్ప్ లుక్ వస్తుందనమాట. నాకైతే ఇది ఓకేనే అనిపిచ్చింది. ఇది ఇన్‌స్టా వైరల్ అయినందుకు కూడా కరెక్టే అనిపిస్తుంది. చూసారా? అటు సైడ్ పఫీగా ఉంది. ఇటు సైడ్ కొంచెం షార్ప్ అండ్‌గా ఉంది. నాకైతే రెండు డిఫరెన్స్ ఏందనిపిస్తుంది, చేంజెస్ అయితే ఏమీ వచ్చినట్టు లేదు. మీరు యూజ్ చేసి చూడండి తెలుస్తుంది. దీని కాస్ట్ కూడా తక్కువే అనమాట. ఇదొచ్చి టేక్ 3 అనమాట. చూడండి, ఇది మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో చేస్తున్నాను నేను. అప్పుడు చేసినప్పుడొచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి జస్ట్ 170 రూపీస్‌కి వచ్చిందనమాట. కానీ నాకేమనిపించిందంటే ఈ జే రోల్స్ అలా ఉంటాయి కదా! మెషిన్స్ అవి అయితే కొంచెం క్లీన్ ఉంటాదేమో అనిపించింది. ఇది బ్రష్ కనుక మనం ఎవ్రీ టైమ్ వాష్ చేయము. సో, సరిగా పెట్టుకోకపోతే దీంట్లో డస్ట్ అక్యుములేట్ అయ్యి అదే యాక్నే కాజ్ చేసేదానికి అవకాశం ఉంటుందనమాట. ఎందుకంటే ఇది నిజమా అని మనకు తెలియదు కదా. సో, అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా బిఫోర్ యూజ్ చేసే ముందు ఇలాంటి ప్రోడక్ట్స్‌కి వాళ్ళు అందుకే వచ్చేసి ఆ బాక్స్ ఇచ్చారనమాట. యూజ్ చేసిన తర్వాత వెంటనే దాంట్లో పెట్టుకునేలాగా అండ్ వచ్చేసి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకునేలాగా అట్లాగా యూజ్ చేస్తే ఎక్స్‌ట్రాగా మన స్కిన్‌కి ఏ డ్యామేజ్ ఈ ప్రోడక్ట్స్ వల్ల రాకుండా ఉంటుందనమాట. క్లీన్‌గా పెట్టుకునేదే బెటర్. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందనమాట. బట్ ఎంప్టీ ఫేస్‌లో చేసేదానికంటే కూడా మాయిశ్చరైజర్, సీరమ్స్ ఏమైనా యూజ్ చేసుకొని
యూజ్ చేసుకొని మనం ఈ మసాజ్ యూజ్ చేస్తే బావుంటది. చూడండి స్కల్టెడ్‌గా తెలుస్తుందనమాట. ఎలివేట్ అవుతుంది. మనం ఇది రెగ్యులర్ బేసిస్‌లో చేస్తే యూజ్ అవుతుంది. థాంక్స్